Now tell me, can we contribute that much to a subject? They did. So what I'm trying to say here, one good idea, ఏదైనా సరే, one good idea, ఎలాంటిదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, ఒక్క మంచి ఆలోచన, దానికి మీ లైఫ్ ఇచ్చి చూడండి. Trust me, you will be rejected. You will be denied. You will be rejected. Then you will not try to win. Then you will try to fail. మీరు గెలవడానికి పోరాడారమ్మా అప్పుడు, మీకు ఓటమి నచ్చుతుంది అప్పుడు. మళ్ళీ ఒకసారి ఓడిపోదాం, మంచిగా ఉంది. ఈసారి ఓడిపోతే సమోసాలు తిందాం, ఈసారి ఓడిపోతే పిజ్జా తిందాం, ఈసారి ఓడిపోతే బిర్యానీ తిందాం. అరే బిర్యానీ పాటిస్తా ఈసారి ఓడిపోతే. టైంతో పాటు ఓటమి అలవాటు అయిపోతుంది కదా, ఆ రోజు గెలుస్తారు. అండ్ థర్డ్ డే చరిత్ర రాస్తారు. నేను అనుకోగానే అయిపోతే చరిత్ర అవ్వదు, అంతే కదా. నేను అనుకోగానే అయిపోతే చరిత్ర అవుతుందా? అది చరిత్ర అవ్వాలంటే టైం పడుతుంది. నేను చెప్పా కదా, నా టైంని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని. సో మీ టైంని మీరు ఎలా వాడితే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు టాపర్ అవ్వాలనుకుంటున్నారా, మీ టైంని అలా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. సింపుల్, అంతే, చాలా ఈజీ. వస్తుంది, పక్కా వస్తుంది. రాసి ఎలా ఆ సర్వీసెస్ లేవు ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో వీ హ్యావ్ లెస్ టైమ్, లెట్స్ కవర్ దిస్ పార్ట్. సో గివ్ వన్ ఐడియా. ఓకే, ఒక్క మంచి ఆలోచనతో స్టార్ట్ అవ్వండి. అదేదైనా సరే, అది మీకోసమైనా సరే, మీ వాళ్ళ కోసమైనా సరే. నేను ఇప్పుడు టైం ఎక్కువ లేదు, షార్ట్లో చెప్తా ఒక మంచి స్టోరీ. తను ఏం చేసింది తెలుసా? షీ వర్క్డ్ సో హార్డ్, నాట్ ఫర్ హర్ బట్ ఎవ్రీ చైల్డ్ ఇన్ హర్ విలేజ్. ఎక్స్పెక్ట్ వాట్ వాజ్ హర్ ఏజ్? 20. ఓకే, 60. వెరీ గుడ్. నేను చెప్పాలా? ఇంత బుడ్డి పిల్ల. షీ ఈస్ జస్ట్, నీకు తెలియదు కానీ she is 7 years only. Why you don't know? No, because she never came out in front of anyone. She is just 7 years old, and this happened in 1973, and they never revealed it to anyone because of their own reasons probably. So ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఇంత చిన్న పాప ఇంటింటికి వెళ్ళి పద స్కూల్కి వెళ్దాం, పద బడికి వెళ్దాం, పద బడికి వెళ్దాం అని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి పిలిచేది. వాళ్ళు రాకపోయేవారు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఊర్లో గొప్ప వాళ్ళే చదువుకోవాలి ఆ కాలంలో. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు దిస్ పర్సన్ కాల్డ్ సుధాలక్ష్మి. ఓకే, దిస్ హ్యాపెండ్ ఇన్ తణుకుపురం, తణుకు బేసికలీ ఇన్ 1973. ఇన్ విచ్ ఇయర్? ఏమైంది తెలుసా? వాళ్ళ ఊర్లో గొప్ప వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకోవాలంట, పేదవాళ్ళ పిల్లలు చదువుకోవద్దంట. అక్కడ అది కండిషన్. అండ్ ఆ కాలంలో ఎక్కువ స్కూల్స్ ఉండేవి కాదమ్మా. ఊరికి ఒక స్కూల్ ఉంటే అదే గొప్ప. ఆ స్కూల్ ఎక్కడ ఉండేది తెలుసా? వాళ్ళ ఊరికి అడవి ఉంటుంది కదా, అడవి ఏరియా, అది దాటినాక ఒక చిన్న ఏమంటారు రేకులు ఉండే ఆ బిల్డింగ్లో ఆ స్కూల్ అనమాట. అది కూడా ఒకటే క్లాస్, ఓన్లీ 1 క్లాస్. ఆ టైంలో ఫస్ట్ సెకండ్ అవి లేవు, ఒక క్లాస్ ఉండడమే గొప్ప. తెలుగు పద్యాలు అవన్నీ నేర్చుకునేవాళ్ళు దానిలో. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ అ పీరియడ్ వేర్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అండ్ old like South Indian education is also there. So there was Telugu, only Telugu padyalu taught in that. Basic ethics were taught, antiquities were taught. So basically it didn't have much, but it was sufficient at that time. Telugu was taught, mathematics was taught, and Sanskrit was taught. So ఒక రోజు ఏమైందంటే ఈ చిన్న పాప లక్ష్మి, సుధాలక్ష్మి, సో వాట్ హ్యాపెండ్, షీ వాజ్ నాట్ అవేర్. అక్కడ గొప్ప వాళ్ళ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళేవారు, బడికి వెళ్ళేవారు. పేదవాళ్ళ పిల్లలందరూ బడికి వెళ్ళేవారు కాదు. డే మొత్తం వాళ్ళ మమ్మీతో పొలం పని కాడికి పోయేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళు అంతే. సాయంత్రం వచ్చినాక వాళ్ళు కలిసిమెలిసి ఆడుకునేవారు. ఓకే, బట్ వాళ్ళ ఫాదర్స్ ఏమో ఫ్యాక్టరీలో వెళ్ళి పనిచేసేవారు. అండ్ ఆ ఫ్యాక్టరీస్కి ఓనర్ ఎవరు తెలుసా? గొప్ప వాళ్ళు. ఓకే, గొప్ప వాళ్ళు ఉంటారు కదా, రిచ్ పీపుల్, they are the owner of factory. Okay, and they under them these people used to work. So గొప్ప వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకున్నారు అనుకోండి,
వాట్ విల్ హ్యాపెన్? దే విల్ నాట్ వర్క్ అండర్ అస్ కదా, అంతే కదా. మరి మన ఫ్యాక్టరీస్ ఎలా నడుస్తాయి, అంతే కదా. సో ఫర్ దట్ అజెండా వాట్ దే యూస్ టు డూ ఇస్ యూ షుడ్ నాట్ స్టడీ, ఓన్లీ గొప్ప వాళ్ళ పిల్లలు మాత్రమే స్కూల్ చదవాలని చెప్పి అలాగే కంటిన్యూ అయిపోయింది అక్కడ. ఇట్ బికేమ్ అ కల్చర్ విత్ టైమ్. ఓకే, దట్ వాస్ చేంజ్డ్ బై దిస్ స్మాల్ గర్ల్. ఆ స్కూల్ బయట షీ వాజ్ నాట్ అలౌడ్. సో స్కూల్ బయట ఒక పెద్ద బ్యానియన్ ట్రీ ఉంది, ఓకే, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద తిను దాక్కొని తెలుగు పద్యాలు విని 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 పలకడం నేర్చుకుంది. ఆ పద్యాలు విని 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 పలకడం నేర్చుకుంది. టైంతో పాటు స్టార్టింగ్లో తనకు అర్థం కాలేదు, చాలా కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. లైక్ వెన్ షీ వాస్ ట్రయింగ్ టు లెర్న్, ట్రయింగ్ టు రిమెంబర్ ఇట్. కాకి చెట్టు మీద కాకు ఉండేది, కా 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 అనేది. తినకేమో డిస్టర్బ్ అయ్యేది. ఒకరోజు ఏం చేసింది, రాయి తీసుకొని కొట్టింది అది. లోపల టీచర్ ఉంటారు కదా, మాస్టర్ చూశాడు, బయటకు వచ్చాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? వై ఆర్ యూ హియర్? గెట్ అవుట్, యు ఆర్ పూర్, యూ షుడ్ నాట్ బి హియర్, గెట్ అవుట్ ఆఫ్ హియర్. పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది, ఈసారి కొంచెం తొందరగా వచ్చింది. ఇప్పుడు మాస్టర్ అంటే భయం అయిపోయింది, బికాస్ హీస్ స్కేడ్ హర్. ఎవ్వరు రాకముందు క్లాస్ లోపల ఎంటర్ అయ్యి చూసింది. అదేదో నల్ల గోడ ఉంటుంది, ఆ గోడ మీద ఏదో రాస్తూ ఉంటారు, సార్ ఏంటది అని. గోడ క్లీన్ ఉంది కానీ ఓ దీని మీద రాస్తారా, ఈ గోడ నల్లగా ఎందుకు ఉంది, అని నల్లగా ఎలా ఉంది, ఈ గోడ నల్లగా ఎలా ఉంది. షీ వాజ్ నాట్ గుడ్, బట్ షీ వాజ్ లైకింగ్ ద ఫీల్ ఆఫ్ దట్ అట్మాస్ఫియర్. ఫస్ట్ టైం, తను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అది. ఇలా చైర్స్ ఉన్నాయి, ఇలా బెంచ్ ఉంది, ఇలా బ్లాక్ కలర్ గోడ ఏదో ఉంది. షీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ దిస్ ప్లేస్. బట్ షీ వాజ్ ఫీలింగ్ లైక్ ఇమిటేటింగ్ ద టీచర్. అతను ఇలా చెప్తున్నాడు కదా, హీ వాజ్ డ్రాయింగ్ సమ్ షేప్స్ అండ్ టెలింగ్. అవి అక్షరాలను తనకు తెలియదు కదా పసిపిల్లకి, అవి షేప్స్ అనుకుంది. షీ థాట్ ఇట్ దట్ ద షేప్స్. ఆ షేప్స్ చూసి షీ వాజ్ ఇమాజినింగ్, నేను కూడా ఆయన లెక్క చేస్తా, కానీ ఏం చేయాలో పలకడం రాదు కదా. సో షీ వాజ్ జస్ట్ యాక్టింగ్, ఇమిటేటింగ్. స్లోగా సైకిల్ సౌండ్ వచ్చింది, మాస్టర్ వస్తున్నారు. పరిగెత్తి మర్రి చెట్టు వెనకాల దాక్కుంది. ఈసారి మళ్ళీ వినడానికి ప్రయత్నించింది. కొంచెం 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 ఇలా డైలీ వెళ్ళి కూర్చునేది. తన ఊర్లో ఇంతమంది పిల్లలు ఉండగా తనకు మాత్రమే ఆ స్కూల్ గురించి ఎలా తెలుసు అని మీకు డౌట్ రావాలి. ఎలా తెలుసా? ఒకరోజు తన మమ్మీతో పాటు పొలం పని నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర నుండి ఏడుపు సౌండ్ వస్తుంది. సమ్వన్ వాస్ క్రయింగ్, వెరీ మచ్ క్రయింగ్. సమ్ లేడీ వాస్ క్రయింగ్. వీళ్ళు లైక్ మదర్ అండ్ డాటర్ వెన్ దే వెంట్ దేర్ అండ్ సా ఏ స్మాల్ బాయ్ వాస్ డెడ్. లక్ష్మి అది చూసి చాలా భయపడింది. వాట్ ఈస్ దిస్? అమ్మెనక దాక్కుంది. అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు మీద సమ్ షేప్స్ ఉన్నాయి. అప్పుడు వెనుక నుండి ఒక మనిషి అన్నాడు, చదవడం వచ్చుంటే అది చదివైనా దూకేవాడివి కాదు కదా, లోపల లోతుందని చదవాల్సింది కదా అని. దెన్ షీ రియలైజ్డ్ హీ సెడ్ సంథింగ్, చదవాలి సంథింగ్, కానీ గుర్తు లేదా మీకు, విన్నది కానీ గుర్తు వస్తలేదు ఏమన్నాడు అని. కానీ ఏదో అన్నాడని, అది ఇంపార్టెంట్ అని తెలుసు. అది అయ్యుంటే ఇలా ఏది కాదని అర్థమైంది, కానీ ఏంటని అర్థం కాలేదు. నెక్స్ట్ డే వెళ్ళి ఆ అంకుల్నే అడిగింది. ఆ అంకుల్ ఏమో మస్తు ఫుల్ తాగి పడున్నాడు అనమాట. అడిగింది, తిట్టి పంపించేసిండు, పోయి ఇడికెళ్ళని చెప్పి. మళ్ళీ వెళ్ళింది, అడిగింది. ఈసారి చెప్పిండు, అవును అదా బోర్డు మీద ఇట్లా రాసింది అయినా పోతారా అంటే, ఏం రాసింది తాత అంటే, అక్కడ బావి లోతుందని ముందే రాసిరంట మాస్టరు, ఆయన చూసుకోలేదు, చదువుకోలేదు, చదవాల్సింది, బడి వెళ్ళుంటే ఈ బాధ ఉండేది కాదు కదా అంటాడు. బడి, కొత్త వర్డ్ తెలిసింది తనకు. బడి ఏంటి? బడి అది వాళ్ళకి తెలియదు కదా. సో వాట్ ఈస్ బడి? ఏంటి తాత అది? బడి అంటే ఏంటి? అక్కడ అడవి అవతల ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది, రేకులేసి, దానిలో చదువు చెప్తారు, వెళ్ళిరా. అడవి దాట, అమ్మో నాకు భయం. నిజమే, వెళ్ళు, ఇంటికి వెళ్ళు, ఆడుకోపో, అంతే. ఆ రాత్రంతా లక్ష్మి అదే ఆలోచిస్తుంది, ఏంటది, ఎలా ఉంటుంది అసలు అది, అడవి దాటి వెళ్ళాలా, ఏమైనా మమ్మీకి చెప్పి వెళ్ళాలా, ఏమో భయం అవుతుంది. మార్నింగ్ లేచింది, మెల్లిగా వెళ్ళింది, అక్కడ వెళ్ళి చూసింది. ఆ రోజు గమనించింది, ఆ క్లాస్ లోపల ఒక బోర్డు ఉంది, అక్కడ ఒక మనిషి ఏదో చెప్తున్నాడు, ఒక నల్ల గోడ మీద ఏదో డ్రా చేస్తున్నాడు, షేప్స్ అవన్నీ అబ్జర్వ్ చేసింది. ఆ రోజు ఏమనుకుందంటే, ఆయన పలుకుతున్న భాష నచ్చి డైలీ వెళ్ళి వినడం స్టార్ట్ చేసింది.
తనకు అదే ప్రవచనం అయిపోయింది, తనకు అది నచ్చడం స్టార్ట్ అయింది. అందరికీ లోపల కూర్చున్న స్టూడెంట్స్కి అది బోరింగ్గా ఉంటే తనకి అదే చాలా సున్నితంగా అనిపిస్తుంది. తను వీళ్ళంతా సైకిళ్ళ మీద స్కూల్కి వస్తే తను ఇన్ని కిలోమీటర్లు పొద్దున్న లేచి నడుచుకుంటూ వచ్చి ఆ చెట్టు వెనకాల దాకి అది వింటుంది బయట నుండి. ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా తన ఫోకస్ మాత్రం లోపల చెప్తున్న దాని మీదే పెట్టింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ, బట్ తనకు ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎలా వచ్చింది? తన లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి. ఎడ్యుకేషన్ అలాంటిదే. మీ లైఫ్లో మీరు ఎడ్యుకేటెడ్ అవుతేనే కరెక్ట్గా ఆలోచించడం నేర్చుకుంటారు. కరెక్ట్గా ఆలోచించుకుంటేనే కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటారు. మీకు తెలుసా దాని తర్వాత లక్ష్మి ఏం చేసిందో? డైలీ వెళ్ళి చదవడం స్టార్ట్ చేసింది. ఈసారి మళ్ళీ టీచర్ చూశాడు, మాస్టర్ చూశాడు. నువ్వు ఇక్కడ రా, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ రావద్దని, అర్థం కదా? మనిషికి పుట్టినావా గాడికి పుట్టినావా నువ్వు? ఎవరు నువ్వు? ఇంత బుడ్డి పిల్లకి అట్లా తిట్టేస్తున్నాడు నోటికి వచ్చినంత. ఆ పాప ఏమన్నా తెలుసా? ఏడవడం స్టార్ట్ చేసేసింది చాలా. షీ స్టార్టెడ్ సాబింగ్, షీ స్టార్టెడ్ క్రయింగ్. ఆ బాధలో తను ఏమన్నా తెలుసా? చేతులు జోడించి, మీరు నా గురువు, టీచ్ మీ. అంటే టీచ్ మీ అంటే ఇంగ్లీష్ అనలేదు, టీచ్ మీ. ఒక శ్లోకం ఉంటుందమ్మా గురువు మీద, మన అందరం చదువుతాం. అది తెలుసా మీకు? ఎస్, ఆ శ్లోకం చదివింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఏడుచుకుంటూనే చదివింది. అది విన్న తర్వాత మాస్టర్ ముందులాగా లేడు. ఇంకా తనకు ఆ చిన్న బుడ్డి పిల్లలో తన కూతురు కనిపించింది. ఇంటికాడ ఉన్న తన కూతురు తనని తినలో చూసుకున్నాడు అతను. దెన్ హీ రియలైజ్ అతను ఎంత పెద్ద తప్పు చేశాడో. దెన్ హీ రియలైజ్ అమ్మా, హీ రియలైజ్ దట్ హీ ఫర్గాట్ హిజ్ ఓన్ డ్యూటీ. అతను ఒక గురువు. ఒక గురువు మంచి చెడు చూడాడు, ఎక్కువ తక్కువ చూడాడు. చూస్తాడా? నో. అతనికి రియలైజ్ అయింది దట్ హీ డిడ్ అ వెరీ బిగ్ మిస్టేక్. అండ్ దెన్ యాజ్ ఎ కంపెన్సేషన్ ఫర్ ఇట్, ఎవరు పాప నువ్వు? నా పేరు లక్ష్మి, నాకు పద్యాలంటే చాలా ఇష్టం, నాకు నేర్పిస్తారా? రేపటి నుండి డైలీరా కక్ష లోపల కూర్చో, నేను చెప్తా నీకు. ఆ రోజు ఒక్క మనిషిలో, ఆ ఒక్క చిన్ని పాపలో వచ్చిన మార్పు ఇప్పుడు ఒక మాస్టర్లో వచ్చింది. ఇప్పుడు ముందు ముందు అదొక ఊర్లో వస్తుంది. ఊర్లో పేద కుటుంబాల్లో చదువుతున్న ప్రతి ఒక్క చైల్డ్, ప్రతి ఒక్క విద్యార్థిలో వస్తుంది. దట్స్ హౌ షీ మేడ్ చేంజ్ ఇన్ హర్ విలేజ్. ఒక మార్పు అనేది ఒక్క మనిషి నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఒక్క మార్పు ఒక సిచ్యువేషన్ నుండే పుట్టుకొస్తుంది. అది రాలేదంటే ఇంకా సిచ్యువేషన్ రాలేదని అర్థం. అండ్ వన్ మోర్ థింగ్, షీ హ్యాడ్ అ చాయిస్. ఇంత పుట్టి పిల్ల భయపడిపోదా? తను అనుకుంటే ముందులాగే ఫ్రెండ్స్తో ఆటపాట చేసుకునేది, అంత దూరం వెళ్ళేదే కాదు. బట్ వై? క్యూరియాసిటీ. వాట్ ఈస్ ఇట్? క్యూరియాసిటీ. నేర్చుకోవాలనే తపన. తనలో ఆ తపన పుట్టింది ఎలా? సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ దేర్. తెలుసుకోవాలి ఒకసారి. దిస్ ఈజ్ ద వన్ థింగ్ దట్ మేక్స్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మిగతా వాళ్ళందరూ ఒక టైం సైకిల్లోనే ఉంటారు. మీలో ఆ క్యూరియాసిటీ పుట్టాలి, సుధాలక్ష్మిలో పుట్టినట్టు. తను ఏం చేసింది తెలుసా? తను స్టార్ట్ చేసింది, పద్యాలు నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఒకరోజు మమ్మీతో ఇంటికి రిటర్న్ వస్తున్నప్పుడు షీ స్లోలీ ఒకసారి మమ్మీకి చెప్దామని చెప్పి వాట్ షీ డిడ్ నో, సో తను ఒక పద్యం చెప్పింది. ఆచారం మీరిన బ్రాహ్మడు ఆర్యాదుడగున, నాచయి నాశివాడు నరుడా దేవుడగున, సూరి కూడా జంజనులకు తేజోమయమగున, విశ్వదాభిరామ వినురవేమ. మీనింగ్ ఏంటో తెలుసా? లెట్ మీ టెల్ యూ. ఆచారం పాటించని బ్రాహ్మణుడికి మనము రెస్పెక్ట్ ఇవ్వగలమా? లేదు కదా. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రోటోకాల్, వీ కాంట్ రెస్పెక్ట్ యూ. సేమ్ వే ఒకరికి చెడు కోరిన వ్యక్తికి, ఒకరి కోసం చెడు కోరిన వ్యక్తి దేవుడు అవ్వగలడా? క్యాన్ యూ బికమ్ గాడ్ బై డూయింగ్ బ్యాడ్ టు అదర్స్? నో. మరి అలాంటప్పుడు సూర్యుడు అందరికి సమానంగా వెలుగు పంచుతున్నప్పుడు, వెన్ సన్ ఈస్ గివింగ్ లైట్ టు ఎవ్రీవన్ ఈక్వల్లీ, దెన్ ఆ లైట్ మన అందరిలో ఉన్నట్టే కదా.
సూర్యుడు మనందరికీ వెలుగు సమానంగా ఇస్తున్నప్పుడు మనందరి లోపల కూడా వెలుగున్నట్టే కదా. ఎస్ ఆర్ నో? షీ సేడ్ దట్ స్మాల్ థింగ్. ఇక్కడ సూర్యుడు ఎవరు తెలుసా? ఆ గురువు. డూ యూ వాంట్ టు గివ్ ఫీడ్బ్యాక్ ఫర్ మీ? యాక్చువల్లీ తిన స్టోరీ ఇంకా డెప్త్గా చెప్దాం అనుకున్నా, బట్ టైం సరిపోలేదు బికాస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ ఉండే కదా. సో బట్ స్టిల్ ఇట్ వాస్ నైస్. తన స్టోరీ పూర్తిగా వింటే మీకేం రియలైజ్ అవుతుంది తెలుసా? ఒక చిన్న పాపతో స్టార్ట్ అయిన ఆలోచన ఒక మాస్టర్ని మార్చింది, తర్వాత ఆ ఊరిని మార్చింది. తన అంతతో ఆగలేదమ్మా. షీ డింట్ స్టాప్ ఫ్రమ్ దేర్. 1973లో ఇది చేసిన తర్వాత 2007లో రైట్ టు ఎడ్యుకేషన్ అప్పుడు షీ డిడ్ అ బిగ్ రోల్. మన దేశంలో ఉన్న ప్రతి స్కూల్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి చాలా పట్టుదలతో, చాలా గట్టి పట్టుతో షీ డిడ్ హర్ బెస్ట్ దేర్. అండ్ ఇంత చేసిన తర్వాత తన పేరు ఎవరికి చెప్పుకోలేదు. మీరు ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో కొడితే రైట్ టు ఎడ్యుకేషన్ 2007 అక్కడ ఏమొస్తుంది తెలుసా? డాక్టర్ మన్మోహన్ సింగ్. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి ఎంతో సుధాలక్ష్మిలు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు. బట్ దే డింట్ గివ్ దర్ నేమ్. డూ యూ నో వై? బికాజ్ ఇట్స్ దేర్ సర్వీస్. వాళ్ళు ఇక్కడ పేరు సంపాదించుకోవడానికి రానేలేదు, డబ్బు సంపాదించుకోవడానికి రానేలేదు. వాళ్ళు ఒక ఆలోచనని అందరినీ గుర్తు చేయడానికి వచ్చారు, అండ్ ఆ ఆలోచనని గుర్తు చేశారు. That's it. Thank you for being patient with me.